చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే థామస్ వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ విప్ పదవిలో ఉండి ఓ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ పెద్దల్లోనూ చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ ఎమ్మెల్యేలకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లేదా అని థామస్ ప్రశ్నించారు. అధికారం కోసం తమను వాడుకొని ఇప్పుడు అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. అంటే చదువుకునే ఎస్సీ కావాలి, అచ్చుబెట్టే ఎస్సీ కావాలి, గెలిపించే ఎస్సీ కావాలి, కానీ ఎస్సీకి ఎమ్మెల్యే కొంత అధికారం మాత్రం ఇవ్వకూడదు. ఆ ఎస్సీ ఎమ్మెల్యేతో ఏం చేయాలి? ఇది కరెక్టా? నేను ఒకే అడుగుతున్నా, ఎస్సీ ఎమ్మెల్యే అందరూ కూడా ఏం చేస్తున్నారు? అక్కడ కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు. మంచిలో చెడ్డలో ఇప్పుడు అక్కడ టార్గెట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా ఎస్సీని టార్గెట్ చేస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. పక్షపాతం లేకుండా మంచిగా అదేంటంటే వేరే క్యాస్ట్ లో ఎవరు తప్పు లేదా? ఓన్లీ ఎస్సీ తప్పు చేస్తారా? వివాదరహితుడుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే థామస్ ఎందుకిలా మాట్లాడారు? ప్రభుత్వ పెద్దలోనే టార్గెట్ చేస్తున్నారా? అసలు జీడీ నెల్లూరు రాజకీయాల్లో ఏం జరిగింది? ఎమ్మెల్యే థామస్ ఎందుకిలా మాట్లాడారు? మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. రేపు నెలకి జూన్కి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల అసంతృప్తి ఎమ్మెల్యేలు గలం విప్పుతున్నారు. గత 4-5 రోజుల క్రితం సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ప్రభుత్వం పైన, ప్రభుత్వ అధినేత పైన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే తాము ఎన్నికల్లో గెలిచినటువంటి డబ్బుగాన రిటర్న్ ఇచ్చేస్తే మేము రాజీనామా చేస్తామంటూ కూడా వాళ్ళ కొడుకు సుమన్ మాట్లాడిన తర్వాత మరోసారి మరో ఎమ్మెల్యే జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ ఆయన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే సహజంగా ఎస్సీ నియోజకవర్గాల్లోనే ఈ రకంగా జరుగుతుంది. అంటే ప్రభుత్వాధినేతకు తెలియకుండా కొంతమంది పార్టీలో కావచ్చు, అంటే తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అదేవిధంగానే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ ఎస్సీ నియోజకవర్గాల్లో అభివృద్ధి చెందకుండా, అదేవిధంగానే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఎదిగేందుకు ఎక్కడా కూడా అవకాశం ఇవ్వడం లేదంటూ కూడా ఆయన చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. అందువల్లనే అంటే పార్టీ అధికారంలో రావడానికి ఎస్సీలు అవసరం ఉంటుంది. అదేవిధంగానే ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఎస్సీలు డబ్బు కావాలి. బట్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాము అవసరం లేదా పార్టీకి కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి అంటూ కూడా ఆయన బహిరంగంగానే మాట్లాడడం జరిగింది. అంటే అసహనం అక్కడెక్కడా కూడా, ఆగ్రహం ఎక్కడ కూడా కనబడడం లేదు. కేవలం అసహనం, ఆవేదన, ఎక్కడో తెలియనటువంటి బాధ ఎమ్మెల్యేలో థామస్ లో కూడా కనబడిందనే అందరూ కూడా రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు. అదే స్థాయిలోనే నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తా ఉంది. అంటే ఒక్కసారిగా అంటే ఆదిమూలం విషయానికి వస్తే ఆయన అంటే కొన్ని ఇష్యూస్ లో అంటే ఒక మహిళతో అశ్లీలంగా ఉండి అక్కడ అంటే ఆ వీడియోలు కొన్ని బయటికి రావడంతో ఆయన పైన తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసింది. కానీ థామస్ విషయంలో కేవలం కొంతమంది అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, రాజకీయంగా ఎదగలేదనేది ఆయన అసంతృప్తి. అందువల్లనే ఆయన ఈ రకంగా మాట్లాడారా అనేటువంటి చర్చ మాత్రం జీడీ నెల్లూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నడుస్తుంది. సహజంగా డాక్టర్ థామస్ కి ఎటువంటి అంటే రాజకీయాలు అవసరం లేదు. ఎందుకంటే ఆయన చెన్నైలో ఒక ఫెర్టిలిటీ సెంటర్ నడుపుతున్నారు. అదేవిధంగానే అంటే దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల్లో కూడా కొన్ని ఫెర్టిలిటీ సెంటర్స్ ని ఆయన నడుపుతున్నాడు. సొంతంగా అంటే పెద్ద ఎత్తున ఆయనకి ఎక్కడ కూడా ఈ రకంగా రాజకీయంగా వచ్చి ఏదో అవినీతి చేసి ఎమ్మెల్యేగా గెలిచి అవినీతులు చేసి ఏదో గ్రైనెట్ అని లేదంటే రకరకాల భూదందాలని ఇవన్నీ కూడా చేసి పైకి రావాల్సిన అవసరం లేదు తమ నాయకుడికి. కేవలం కష్టాన్ని నమ్ముకొని ఆయన డాక్టర్ వృత్తిలో ఉండి పైకి ఎదిగాడు. అలాంటి వ్యక్తి ప్రజల కోసం ఏదో సొంత ప్రాంతానికి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గంలో నిలబడితే ఎమ్మెల్యేగా 40,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే అలాంటి ఎమ్మెల్యేని ఎదగనీయకుండా కొంతమంది అగ్రవర్ణాల నేతలు పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు ఉండి తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళ అనుచరులు కూడా, వాళ్ళ తెలుగుదేశం పార్టీ జీడీ నెల్లూరులో కొంతమంది వాళ్ళు కూడా
వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్థాయిలో ఎందుకు జరుగుతుంది అనే దానిపైన మాత్రం అధిష్టానం మేధోమదనం చేసుకోకపోతే మాత్రం ఇలాంటి అసంతృప్తి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మరో 2-3 రోజుల్లోనే డాక్టర్ థామస్ ని అధిష్టానం పిలిచే అవకాశం ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతా ఉంది. ఒకవేళ థామస్ ని పిలిస్తే ఎందుకు ఆ రకంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు నీ సమస్యలు ఏంటి, నీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేకపోయారు, నిజంగానే అడ్డుకుంటున్నటువంటి ఆ పెద్ద తలలు ఎవరు, పార్టీలో కావచ్చు ప్రభుత్వంలో కావచ్చు, ఎందుకు నీకు ఆ ప్రాధాన్యత లేకుండా పోయిందా అనేటటువంటి విషయాలు కూడా ఆయనతో డిస్కస్ చేసే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మాత్రం ఒక సంచలనంగా మారింది. డాక్టర్ థామస్ జీడి నెల్లూరు ఎమ్మెల్యే ఎక్కడా కూడా వివాద రహితుడు, ఎక్కడా వివాదాలకు వెళ్ళడాయన. బహుశా ఎన్నికల్లో అంటే సొంత ప్రాంతానికి సేవ చేయాలని వచ్చినటువంటి వ్యక్తి అంటే 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచిన తర్వాత అక్కడ ఎన్నో రకాల కార్యక్రమాలు చేయాలనుకుంటే కేవలం కొంతమంది ప్రభుత్వ పెద్దలు అక్కడ నియోజకవర్గం అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతున్నారనేది ప్రధానంగా ఆయన ఆవేదన. దానివల్లనే ఇప్పుడు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో ఒక చర్చ అనేది మొదలైంది. ఇలాంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి ఆవేదన అసంతృప్తిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తా ఉంది. అదే అంటే ఆదిమూలంకు సంబంధించి మాత్రం ఆయన సస్పెన్షన్ గురైనటువంటి వ్యక్తి, కానీ పార్టీలో క్రియాశీలకంగా కావచ్చు, ప్రభుత్వంలో క్రియాశీలకంగా ప్రభుత్వ విప్పుగా కూడా థామస్ కొనసాగుతున్నారు. అలాంటి వ్యక్తి ఈ రకంగా ఒక బహిరంగ సభలో ఆయన మాట్లాడడం ఒక చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీలో కావచ్చు, అదేవిధంగానే ముఖ్యంగా ఎస్సీ వర్గాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఆ నేతల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు. సో మొత్తం మీద దీనికి ఏ విధంగా ఎండుకాటు పడుతుందో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధినేత ఏ రకమైనటువంటి సంప్రదింపులు జరిపి ఆయన్ని బుజ్జగిస్తారో మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది.